నరసింహారెడ్డి, బీజేపీ రూరల్ అసెంబ్లీ కన్వీనర్. నేను ఒకే విషయం చెప్పానంటే డెవలప్మెంట్ విషయంలో మాట్లాడుతున్నాను. ఈరోజు ఎంపీ గారు జవహర్ నవోదయ స్కూల్ కొరకు 100 ప్రాజెక్టు శాంక్షన్ తీసుకొచ్చింది. దానికి ల్యాండ్ ఎడ్యుకేషన్గా వీళ్ళు గవర్నమెంట్ నుంచి పంపారు. దీన్ని బోధన ఎమ్మెల్యే సురేష్ గారు ఏం చేసింటే అక్కడ బోధన ప్రైవేటు భూమిని షుగర్ ఫ్యాక్టరీ 7 ఎకరాలు పడితే రిజెక్ట్ అయింది. అది ఎందుకైందని చెప్పి మేము ఎమ్మెల్యే గారు అడుగుతున్నాము, సురేష్ గారు అడుగుతున్నాము. నేను పంపినా మంచి ల్యాండ్ దానికి ప్రపోజ్ చేయాలని నువ్వు అనవసరం ఇచ్చిందని క్యాన్సిల్ చేసారు కాబట్టి మీకు ఎంత అసమర్థత తెలుసుకోండి. మనం 37 గారు మాట్లాడుతున్నాం. మేమే తెలిసినట్టు కనీసం సిగ్నల్ వాళ్ళు ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఇస్తే ఇక్కడనే పోయి ఎంపీ గారు వీళ్ళు తీసుకొస్తే వచ్చినాయి కానీ మీకు కాంగ్రెస్ చెప్తే రాలేదు. అది తెలుసుకొని మాట్లాడాలి. మళ్ళీ ఒకటి డెవలప్మెంట్ విమానాశ్రయం ఉంది జగన్పల్లి ల్యాండ్ ఉందంతా ఇక్కడికి గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ సెంట్రల్ సాక్షి సిద్ధం ఉన్నారు. అది తెలుసుకోండి. మీరు దాన్ని పంపడం లేదు, అది రాలేదు పోలేదు మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రతి తండ నుంచి ప్రతి తండకు 1 కోటి రూపాయలు ప్రపోజల్ ఉందండి. మా దినేశన్న గారు మరి మా ఎంపీ అరవింద్ గారు కూడా సాక్ష్యం ఇప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి విషయాలు చెప్తాం. డెవలప్మెంట్గా నీకు పిచ్చి అడ్డమైన స్కీములు కాదు. మనం ముఖ్యంగా శేఖర్ కూడా చెప్తున్నాం. శేఖర్ కూడా ఎవరు గవర్నర్ లైసెన్స్ రద్దు చెప్పి కళ్ళు చెప్పినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాలు చెప్పి మాట్లాడే అర్హత లేదు. ఆ వ్యక్తి చెప్తే ఎవరు అమ్ముతారు? లైసెన్స్ రద్దు చేసి రోడ్డు వేసే కుటుంబాలను ఇచ్చిన అతను శేఖర్ రోడ్డు ఆయన మాట్లాడే హక్కుందా? అదే చెప్తున్నారు. అమృతపూర్ గారు చెప్తున్నారు. ఆయన ఎన్ని అసెంబ్లీ ల్యాండ్ కబ్జా చేసింది అమృతపూర్ గారు చెప్తారు. దినేష్ అని ఒక కబ్జా చేసింటే రుజువు చేయమని ఆయన రుజువు చేసి చూపిస్తారు. అది తెలుసుకొని మాట్లాడే ముందు అది డెవలప్మెంట్ అంటారు. ఇలా చెప్పారు. పోయినసారి సంక్రాంతికి పెన్షన్ డబ్బులు వేస్తామని 2000 ఇచ్చేది 4000. పోయిన సంక్రాంతి ఇప్పుడు అయింది, కామన్ పండుగ అయింది, ఇప్పుడు ఉగాది వస్తుంది. మరి ఇంతవరకు వేసినా ఏం లేదు. 2000 మహిళలకు ఇస్తారు, అది లేదు. రేషన్ కార్డు చెప్పి రేషన్ కార్డు లేదు. 2014 నుంచి బీడీ కార్మికులు పెన్షన్ ఉంటుంది. వాళ్ళ పెన్షన్ ఆన్లైన్ ఇల్లు కూడా చేసిన కూడా మా గురువారు ఎక్కడ మానవులు విమర్శించలేదు. మొన్న లాస్ట్ 2 days వరకు అక్కడే ఉండి 2 రోజుల ముందు కూపర్ కానీ గెలిపించిన మానవ. మరి గెలిపించిన కూడా గడిపిన నీళ్ళు లేవు, ఎక్కడ లేవు, పథకాలు లేవు, ఏం చేస్తున్నావు అడగనే అన్నాడు. తప్పితే నువ్వు ఉండి సలహా ఇవ్వడం మానవ కానీ మానవుడు ఒక మానవాళ్ళని ఇప్పటి కూడా మా గురువు మానవాడు. ఇది క్లారిటీ. నువ్వు ఎక్కడ నడుకో ఎక్కడ కూడా మానవని దేశంగా తిట్టలేదు, ఒక మానలేదు. నువ్వు సలహా చెప్పినావు, సలహా చెప్పని చెప్తున్నావు. నువ్వు గుబ్బని గెలిపించినావు కానీ సలహా చెప్పినావు. అది వచ్చాను నువ్వు అడిగిన సమాజం ఇక్కడ కూడా తిట్టలే. మా గురువు అని చెప్పి ప్రతి స్టేజ్ కూడా గురువు అని చెప్పి అది గుర్తుంచుకోండి. గురువు అనేది ఒక మాట కాదు. మొన్న కూడా ఇక్కడ పట్టి దగ్గర ఏం చెప్పినంటే మానవ కాదు మీరు గెలిపించారు కదా, మీరు గెలిపించిన దానికి కనీసం సలహా చెప్పండి. గుబ్బని గారు మర్చిపోతున్నాను. ఆ సలహా చెప్పని చెప్పిన తప్పితే గురువునే అనలేదు. ఇది గుర్తుంచుకోరు. ఎక్కడైనా మీకు సలహా చెప్పడం సిద్ధం. ఇంకా చెప్తా పథకాలని చెప్తా. మొన్న 2000 మహిళలకు ఇస్తాడు. ఎక్కడైనా ఇచ్చారు వచ్చిన 2000 కాంగ్రెస్ గవర్నమెంట్ 4000 పెన్షన్ చెప్పి నచ్చినాయా? అది ఎప్పుడు పోయిన సంక్రాంతి కదా, ఆ సంక్రాంతి మంది కామన్ పండుగ ప్రోగ్రామ్ వస్తుంది. ఇవన్నీ ఇంకా వేరే 5,000 అది రాలేదు. మళ్ళీ ఏది పిఎఫ్ కార్మికులు అంటే మీకు తెలిసి 2014 కొత్త బిల్లు చేస్తున్నాడు. నేను స్వయంగా చెప్తాను. వాళ్ళకు ఇంతవరకు పెన్షన్ లేదు. 2014 టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు. ఈ ఉత్తరిస్తామని ఏం చెప్పారు? మేము రాగానే ఇస్తామని. రాగానే పోయి సంవత్సరం మీద 3 నెలలు ఇంకా ఇంకా ఈ స్కూటీలు చెప్పారు. ఇట్లా పథకాలు మొన్ననే 2 లక్షల రుణమాఫీ అంటే ఇదే చెప్తా. చలాల్పూర్ సొంత భూపతి రూలనే రుణమాఫీ కాదు. నేను చెప్తా పేరు కూడా చెప్తాను. రామరెడ్డి అనే వ్యక్తి, కారుల వెంకరెడ్డి మీకు పెద్ద రైతు, ఇదే రుణమాఫీ కాలేదు. మరి అలా కాంగ్రెస్ వల్ల కాదు, వేరొకైతే నేను చెప్తాను. ఇవన్నీ పథకాలు ఫెయిల్ అయిపోయాయి. ఈ రోజు గవర్నమెంట్ ఫెయిల్. రుణమాఫీ చెప్పినప్పుడు 2 లక్షలు ఇస్తాడు, 2 లక్షలు ఇవ్వు, మిగిలిన 50,000 కట్టుకుంటారు. 2 లక్షలు కూడా పంపాలి. అది కనీసం అవగాలేదు. ఎమ్మెల్యేకి లేదు, గవర్నమెంట్ లేదు, ముఖ్యమంత్రి లేదు. నువ్వు 2 లక్షలు చెప్పిన మాకు చెప్పారు. 2 లక్షలు ఇవ్వు, మిగిలిన అమౌంట్లు వేసుకొని కట్టుకుంటారు. 2 లక్షలు దాని వల్ల ఒక్కొక్కడికి రుణమాఫీ. నేను చెప్తాను. భూపతి సంతూరు, తలాపూరు, కానూరు, కానపూరు, గుండారంలో 60 మందికి కాలేదు రుణమాఫీ. పేరు పేరు వర్గపలాశంలో 30 మందికి కాలేదు. 5 ఎక్కడ కానులు ఎక్కున్నారు. ఆ ప్రాబ్లము తెలియదు. ఎమ్మెల్యే కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా. ఇంకా మా దేశాన్ని ఎంపీ గారు విమర్శిస్తారు. ఇలా చెప్పాలంటే మాధవ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చింది. బాగుపల్లి, ఆకుల బ్రిడ్జ్లు, ఇప్పుడు మన బోధన దగ్గర బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. ఎల్పేట దగ్గర సాక్షి అయింది. రేంజర్ దగ్గర సాక్షి అయింది. నవపేట బ్రిడ్జ్ కవిత ఉన్నప్పుడు కారణంగా బ్రిడ్జ్ సాక్షి అయింది. ఇప్పుడు అర్షపల్లి నడుస్తుంది పని. మన జాగ్రత్త స్టార్ట్ అవుతుంది. ఇక గోదావరి దగ్గర అవుతుంది. ఇన్ని బ్రిడ్జ్లు సాంక్షన్ చేసి కనీసం అవగాహన టీఆర్ఎస్ ఒకటి వచ్చింది, కాంగ్రెస్ ఒక బ్రిడ్జ్
కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉండే డెవలప్మెంట్ ఛాలెంజ్ తీసుకుంటున్నాం. ఎవరున్నా మమ్మల్ని అంటే ఎంపీ గారి మా అధ్యక్షుడు అంటే కబడ్దారు ఊరుకునే సమస్యలు అని చెప్పి మనం చేసుకుంటున్నాం. జవహర్ నవోదయ పాఠశాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 2 మంజూరు చేయించడం జరిగింది. దానిలో భాగంగా నిజామాబాద్ రూరల్ జగ్రట్పల్లి మండలం కల్గోడి గ్రామంలో ల్యాండ్ సర్వే చేయించి కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులతో ప్రపోజల్ పంపించడం జరిగింది. నిజామాబాద్ రూరల్ జగ్రట్పల్లి మండలంలో పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే అటు బాల్కొండ నుంచి ఆదిలాబాద్ నుంచి చుట్టుపక్కల అన్ని పట్టణాలకు సెంటర్లో ఉంటుంది, హైవే రోడ్ ఉంది, రవాణా సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో అరవిందన్న గారు భూపతి రెడ్డి గారికి ఫోన్ చేసి మరి ఫోన్ చేయకుండా కాదు ఒక ఎంపీగా ఉండి ఆయన ఉద్దేశం ఏంటి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ఏకైక లక్ష్యం అరవిందన్నది. ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి తర్వాత ఆ ఫైల్ ఢిల్లీకి పోయినాక బోధన్కు మార్పిడి అయింది అని అంటే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నట్ట పని చేస్తున్నట్ట చేతనైన ఎమ్మెల్యేనా చేత కాని ఎమ్మెల్యేనా అని మేము అడుగుతున్నాం. దాని గురించే మాట్లాడుతున్నాం. నవోదయ పాఠశాల గురించి మాట్లాడి బోధన ఎందుకు పోయింది అని మా జిల్లా అధ్యక్షుడు మా బీజేపీ నాయకులు అందరూ గత వారం నుంచి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దినేశన పైన అరవిందన్న పైన పోతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అరవిందన్న గారి గురించి చెప్తే 10 ఏళ్ళు మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సార్లు ఎంపీ ఉండే ఎక్కడ కూడా నిజామాబాద్లో ఏ బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ కానీ జరగలే. తర్వాత ఎంపీ కవితక్క 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కాలేదు. ఎందుకు కాలేదు? మరి అది కూడా ఎంపీలు చేసి కదా, దగ్గర 15 ఏళ్ళు ఎంపీలు చేసి కదా. మరి ఇప్పుడు అరవిందన్న గారు 5+1 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల్లో రైల్వే బ్రిడ్జ్లు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఫ్లైఓవర్లు ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు అన్ని కూడా చక్కగా నడుస్తున్నాయి. అంటే అరవిందన్న నిజామాబాద్ అభివృద్ధి చేస్తున్నట్ట చేయట ఇది మీ కాంగ్రెస్ నాయకులకు అర్థం కావాలి. మొన్న మాదాల బ్రిడ్జ్ కోసం యాక్షన్ గత 2-3 సంవత్సరాల క్రితం అయిపోవాలి. అప్పుడు ఉన్న ఎంపీ కవిత ఎమ్మెల్యేగా ఉండే ప్రశాంత్ రెడ్డి గారు అరవిందన్నకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఫండ్ అంటే ఇలా స్టేట్ గవర్నమెంట్ వాటా సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన వాటాని రిలీజ్ చేయలేదు అరవిందన్న పేరు వస్తారు. దాని వల్ల రిపీట్ గా ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అదే మాట మాట్లాడితే అరవిందన్న గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సార్ పరిస్థితికి ఇది ఉంది అని చెప్పి మంజూరు చేయించి ఇప్పుడు స్పీడ్ గా 6 నెలల్లో వర్షాకాలం వచ్చే లోపు మామూలు బ్రిడ్జ్ చిరకాల వంచ నిజామాబాద్ ప్రజల చిరకాల వంచ కంప్లీట్ చేయబోతున్నాడు. ఇన్ని పనులు చేయగా మీరు ఇంకా అవాకులు చేయకుండా పెరుగుతూ నిన్న మన అమృతపు గంగారావు ముక్కా గంగారెడ్డి శేఖర్ గౌడ్ వీళ్ళంతా నిజామాబాద్ రూరల్ నాయకులు. నేను నిజామాబాద్ జిల్లా గురించి మొత్తం మాట్లాడతాను. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు 2వ దినేశన్న గారు ఎందుకైనా నిజామాబాద్ ప్రజలందరూ ఆశీర్వాదంతో రూరల్ ప్రజల ఆశీర్వాదంతో ₹1 వంచకుండా కార్యకర్తలు పట్టించుకుంటాడు అనే ఉద్దేశంతో మొదటిసారిగా మరియు 2వసారిగా అవకాశం ఇచ్చింది. ఇలా మీలాగా అమృతపు గంగారావు డాక్యుమెంట్ రైటర్ చేసి ఎక్కడ కూడా కబ్జాలు చేయలే. 25 ఏళ్ళ తను 15 నుంచి నాకు తెలిసి 15 నుంచి 20 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మరియు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మధ్యలో కాంగ్రెస్ 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండే. అది తప్ప మొత్తం రూలింగ్ గవర్నమెంట్ తన చెయ్యాలనుకుంటే ల్యాండ్ మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ మొరం మాఫియా కానీ మీరు ఇప్పుడు చేస్తున్న ఇక్కబట్టిన మాఫియా కానీ అన్ని ఎన్నో చేస్తుండే. ఏ రోజు కూడా చిన్న రూపాయి కూడా ఆయన అవినీతి చేయలేదు. ఇప్పటికైనా మన స్టేట్ మీద ఉన్న నాయకులకు అందరికీ తను ఏం చెప్తారంటే రాజకీయాలు చేయాలంటే ఎప్పుడైనా మన చేయి పైన ఉండాలి కానీ కింద ఉన్నదనుకో రాజకీయాల్లో మనం పనికిరామని మా అందరూ కూడా చెప్తాడు. ఎప్పుడు కూడా డబ్బులు ఆశించి రాజకీయాలు చేయదని చెప్పే నాయకుడు ఆయన విలువలతో నడుస్తున్న వ్యక్తి దినేశన్న. మీరు అన్నారు మాండవ గారిని విమర్శించడం అమృతపు గంగారావు అని అంటున్నారు కదా. మాండవ గారిని విమర్శించలే అయ్యా. మీరు రేపు 2 రోజులు ఎలక్షన్ పెట్టుకొని అప్పటిదాకా దినేశన్నకు మద్దతు తెలిపిన వ్యక్తి మరి 2 రోజులకే ఏమైందో అర్థం కాలేదు. వచ్చి
భూపాల్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. మరి 15 నెలలు అవుతుంది నిజామాబాద్ రూరల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. కనీసం మీ ఎమ్మెల్యే గారికి సమస్యలు విన్నవించి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పింది తప్ప విమర్శించలే. ఒకవేళ భూపాల్ రెడ్డి లెక్కలో బాజిరెడ్డి గవర్నర్ లెక్కలో గురువులను మోసం చేస్తే 2009లోనే దినేష్ అన్నకు చంద్రబాబు నాయుడు పిలిచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ రోజు టిఆర్ఎస్ టీడీపీ రెండు అలయన్స్ ఉండడం వల్ల హరీష్ రావు మానవ వెంకటేశ్వర లాబింగ్ చేసుకొని దినేష్ అన్న టికెట్ రాకుండా చేసి మళ్ళీ మానవనే పోటీ చేసిండు. నేను రాజకీయాలు చేయాలి 2009 మానవారు నా రాజకీయాలు అర్థం వెళ్ళిపోయింది. మళ్ళా స్వార్థంతో చేసింది ఆయనే. అయినా కూడా ఆయన కోసం టీడీపీ పార్టీ ఉన్న రోజు దినేష్ అన్న గారు ఏ మానకుండా ఆయన కోసం మళ్ళా ప్రచారం చేసింది తప్ప ఏ రోజు కూడా మానవ వెంకటేశ్వరను విమర్శించారు. మీరు లేకపోతే మాట్లాడి వాళ్ళ మధ్య తేవాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. కనీసం 15 నెలలు అవుతుంది స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీలో ఉంది. సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీడీ ఎలక్షన్లు అంటే ధైర్యం లేదు మీకు. గ్రామ పంచాయతీలో అన్ని అస్తవ్యస్తమవుతున్నాయి. దోమలు, ఈగలు, మురుకాలు, డ్రైనేజ్ తీసేయడం లేదా ట్రాక్టర్ మెయింటైన్ చేయడం డబ్బులు లేవు. ఏ మాట్లాడుతున్నారు? 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్క గ్యారెంటీ అన్ని పోతారే. ఇకమైనా మీకున్న ఇంకా 3 సంవత్సరాల పదవిని ప్రజల కోసం పనిచేస్తే మేము స్వాగతిస్తాం. మా ఏకైక లక్ష్యం ఇక్కడ ఉండాలని దినేష్ అన్న గారి, అరవింద్ అన్న గారి నిజామాబాద్ అభివృద్ధి కావాలని తప్ప అభివృద్ధికి ఆటంకం వేసే విషయంలో మా నాయకులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అభివృద్ధికి 100% స్వాగతిస్తాం. మాకు ప్రతిపక్షంగా ఉన్నామని ప్రజలు 50,000 ఓటించి కాబట్టి మీరు చేసే తప్పుని 100% మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు బెదిరించినా, ఇబ్బందులు పెట్టినా, పోలీస్ స్టేషన్ పట్టించినా భయపడే ప్రసక్తి లేదు అని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులందరూ. ఈరోజు నిన్న కాంగ్రెస్ నాయకులు మా భారతీయ జనతా పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడిన మాటల గురించి ఈరోజు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గత 2 పర్యాలు ఎంపీ గెలిచి మీ ఎంపీ ఏం చేసిందని శేఖర్ గౌడ్ గారు ప్రశ్నించడం జరిగింది. వారికి సవాల్ విసురుతున్నా. అవినీతి మచ్చలేని నాయకుడు మా అరవింద్ అన్న నిరంతరం ఇందూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్లో సుమారు 7 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ చేసి మున్ముందు త్వరలో అవి ప్రజల ముందుకు అందుబాటులో వచ్చే విధంగా అహర్నిశలు కష్టపడుతూ దశాబ్దాల కాల మన నిజామాబాద్ పసుపు బోర్డు అనేది అటువంటి పసుపు బోర్డును వాళ్ళు రాసించి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా వాళ్ళతో టచ్లో ఉంటూ మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని నిజామాబాద్ తీసుకొచ్చి వారి నోటి నుండి ఇక్కడ గిరిరాజ్ కళాశాల మైదానంలో పసుపు బోర్డును ప్రకటించడం ఎంతో శుభపరిణామం. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు మన ప్రజలకు ఎక్కడ ఆదేశాలు మన భారతీయ జనతా పార్టీ ఎదుగుదల పోతున్న కారణంతో ఆ నామమాత్రం చేశారంటారు. పిచ్చి నాయకులారా, అది గెజిటెడ్ రిలీజ్ అయింది. చదువుకోకపోతే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పెట్టారు. దానికి ఒక గెజిటెడ్ రిలీజ్ అయింది. దానికి ఒక పసుపు రైతును మన పల్లె గంగారెడ్డి అన్నగారిని చైర్మన్ గా పెట్టడం జరిగింది. అది తెలుసుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ప్రతిసారి గురువును వెన్నుముక ఓడిచిందని మా దినేష్ అన్న గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి మా అన్న ఏ పార్టీ కండవ కప్పుకున్నా పార్టీ మార్చిందన్న విషయం చర్చించడం జరిగింది. ఈరోజు మీ ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గతంలో ఏ పార్టీలో ఉన్నారు, మీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గతంలో ఏ పార్టీలో ఉన్నారు, వారు పార్టీ ఫిరాయింపులు చేసిన వ్యక్తులు కాదా? వాళ్ళ గురించి మరి మా అన్న గురించి మాట్లాడుతుంటే 3 పార్టీలు మార్చింది అంటున్నారు కదా. 3 పార్టీల్లో మానవ గారి ప్రథమ శిష్యుగా ఉండి ఆయన వెన్నంటే ఉండి ఆయన గెలుపుకు ప్రతి నిమిషం వెన్నంటే ఉండి ఆయన గెలుపు ప్రథమలో నడిపించాడు. ఆయన అనంతట అతనే నాకు వయసు రీత్యా సహకరించడం లేదు, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను బాధ్యతగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా మన రూరల్ నియోజకవర్గంలో తన అంతిమ ధ్యేయం నిజామాబాద్ రూరల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడమే మా దినేష్ అన్న లక్ష్యం. ఏ రోజు ఏ ప్రెస్ మీట్లైనా ఆయన అదే విషయం చర్చించడం జరుగుతుంది తప్ప ఆయన రాజకీయ లబ్ధి కోసమో ఏదైనా ఆయన సొంత స్వావలంబం కోసమో రాజకీయం రాలేదు. రూరల్లో 1,00,000 ఎకరాల సాగునీరు అందించే వరకు నా పోరాటం ఆగలని చెప్పి అధికార పార్టీని 2 సంవత్సరాలు ఉండగా కూడా వదిలేసుకొని
చేసి స్వల్ప ఓట్లతో ఓడినా కూడా 10 రోజుల్లో మళ్ళీ ప్రతి ఊరుకు గడప గడపకి వెళ్ళి ఈ యొక్క కాంగ్రెస్ అబద్ధాల పూరిత పథకాలను ఇచ్చి మోసం చేసిన మేము ఏంటంటే మేము ఉన్నాం, మీరు బాధపడద్దని ప్రతి ఒక్క గ్రామ రైతులను యువకులను మేము ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉంది, మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అరవింద్ అన్న గారు మనకు సపోర్ట్ గా ఉన్నారని ధైర్యం చెప్పడం ముందుకు సాగుతున్న మన దినేష్ అన్న మీద వీళ్ళ మాట్లాడడం చాలా దురదృష్టకరం. మరి దీన్ని మేము అందరం కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తున్నాం.